గాల్తుంగ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఆస్లో, నార్వేలో ఉండేవారు. ఆస్లో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ నార్వే. 1940లో ఈ నాజీస్ ఈ నార్వేలో చొరబడ్డారు. గాల్తుంగ్ ఏజ్ 9 years. గాల్తుంగ్ ఫ్యామిలీ చాలా డార్కెస్ట్ సిచ్యువేషన్స్ లోకి వెళ్లారు. వాళ్ళ ఫాదర్ అయినటువంటి అగుస్ట్ గాల్తుంగ్ ని ఈ నాజీస్ అరెస్ట్ చేశారు. గ్రినీ కాన్సంట్రేషన్ క్యాంప్ కి తీసుకుని వెళ్లారు. ఆ టైంలో యోహాన్ గాల్తుంగ్ 12 years ఉన్నాడు. అతను తల్లి కఠినమైన కష్టమైన ముప్పులను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఒకవేళ ఆ టైంలో గనక బ్రిటిష్ వాళ్ళు ఈ నాజీస్ మీద బాంబ్స్ వదిలితే గనక గ్రినీ కాన్సంట్రేషన్ క్యాంప్ లో ఉన్న అరెస్ట్ చేయబడిన ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒకరినొకరిని ఉరి తీస్తారని నాజీ వాళ్ళు ప్రజలకు చెప్పారు. ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన గాల్తుంగ్ ఆ వార్ నుంచి బయటకు వచ్చాము, లేకపోతే ఆ కాల్పుల నుంచి మనం సర్వైవ్ అయ్యాము, నా తండ్రి సర్వైవ్ అయ్యాడు అనేటటువంటి విషయాల కన్నా గాల్తుంగ్ మైండ్ ఎప్పుడు కూడా ఆ ట్రామా సైకిక్ లో ఉండిపోయేది. వాళ్ళు పడిన ఆ సైకలాజికల్ ట్రామా ఏదైతే ఉందో, ఆ టార్చర్ ఏదైతే ఉందో గాల్తుంగ్ ఎప్పుడు హాంట్ చేస్తా ఉన్నది. ఈ ట్రామానే ఆయన ద మ్యాడ్నెస్ ఆఫ్ వార్ అన్నాడు. ఈ సిచ్యువేషన్స్ నుండే వచ్చినటువంటి మాట ఏంటంటే, ఈవెన్ వెన్ ద గన్స్ ఆర్ సైలెంట్ పీపుల్ కెన్ సఫర్ ఇమ్మెన్స్లీ.